ఇది ఇదెప్పుడు వినలేదు నేను. ఇదెలా అసలు? సో, డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్తే. వరు ఒకసారి చ చాలా ఎమోషనల్ పర్సన్ వరు. నేను 'క్రాక్' చేసేటప్పుడు జయమ్మ క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుంచి విన్న క్యారెక్టర్ అది. ఎలా ఉంటది అంటే తర్వాత వరు చేసిన తర్వాత జయమ్మ అసలు ఇలా ఉంటదా అని చెప్పి మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉన్నోళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే వరు గురించి నేను చాలా చెప్పాలి కానీ టైం తక్కువ ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్తా. 'క్రాక్‌లో' నేను ఒక థియేటర్‌లో ఒక సీన్ చేస్తున్నాం. జయమ్మని చంపేసే సీను. మన 'జీకే విష్ణు' కెమెరామెన్ను. మేమిద్దరం 'క్రాక్' అప్పుడు వరు ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ ఉంది. లాస్ట్ నీకు ఇప్పటి వరకు నీకు తెలీదు నేను చంపబోతుంది అని ఒక షాట్ పెట్టాను అంటే, "సార్ రైట్ ఫోకస్ పెట్టుకోండి సార్ రైట్ ఐకి" అంది. ఏంటి రైట్ ఐకి? రెడీ ఓకే. విష్ణు చూసుకో అన్నా. సార్ రైట్ ఐకి ఫోకస్ పెట్టాడు. కరెక్ట్‌గా టైమింగ్‌లో అలా టీయర్స్ అలా వస్తున్నాయి. షాక్ అయిపోయాను నేను. అంటే ఒక ఎక్స్ట్రార్డినరీ. నాకు తర్వాత 'మహానటి' ఇయన్నీ చూస్తే ఓరే ఒక 'సావిత్రి' గారు, ఒక 'ఊర్వశి శారద' గారు ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి ఆర్టిస్ట్ వారు. బాలయ్య బాబు తోటి 'వీరసింహారెడ్డి' చేస్తున్నప్పుడు 'భానుమతి' క్యారెక్టరు ఒక ఒక సీన్ ఉంది. టోటల్ సీను నేను 2 రోజులు 2 రోజులు పట్టిద్దేమో, లేదంటే ఒక 2 ½ డే పట్టిద్దేమో అని మా కో డైరెక్టర్‌కి ప్లాన్ చేసి చెప్పాను. ఈ సీన్ చాలా ఇంపార్టెంటు. చెల్లెలు రివర్స్ అవుతది అన్న మీద. ఆల్మోస్ట్ ఒక 4 పేజీలున్నాయి డైలాగులు. సరే అని చెప్పి మార్నింగ్ ఇచ్చి 2:30 రోజు ప్లాన్ చేసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. బాలయ్య బాబు కాంబినేషను. క్రౌడు ఫుల్లు. సార్ వరుకి నేను 2 రోజుల నుంచి చెప్తున్నా డైలాగులు ఇచ్చేసి, చూసుకోవరు ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అని. మీరు నమ్మరు, సింగిల్ షాట్‌లో చేసింది. కెమెరాలు రన్ అవుతున్నాయి. సింగిల్ షాట్ నేను కట్ చేసుకున్న. సీన్ మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేసి బ్రేక్ అయిపోయింది. షాక్ నేను. అంటే జస్ట్ 3 అవర్స్‌లో సీన్ అయిపోయింది. అది కూడా సింగిల్ షాట్‌కి నేను 2, 3 సార్లు రిహార్సల్ చేసుకొని తర్వాత చేశాను. ఎక్స్ట్రార్డినరీ ఆర్టిస్టు. బాలయ్య బాబు గారు ఆ షాట్ అయిన తర్వాత జనం అంతా క్లాప్స్ కొడుతున్నారు. బాలయ్య బాబు గారు చెప్పారు, "ఊర్వశి శారద గారిని చూసినట్టుంది నాకు" అని. సో, అంత మంచి ఆర్టిస్టు తను. తర్వాత ఇలా నేను ప్రతి సినిమా ఇప్పుడు 'జాట్‌లో' కూడా తనే అనుకున్నా ఫస్ట్ తెలుగులో చేసేటప్పుడు. తర్వాత హిందీకెళ్ళినప్పుడు సరేలే ఇంకా అని అప్పుడు వరకు నాతోటి ఒక 2 రోజులు మాట్లాడలేదు. నాకివ్వలేదని. సో, అంటే నేను ప్రతి చేసే సినిమాలోనూ ఒక ఫీమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా రాసుకోవటం అలవాటయింది. ఇప్పుడు నేను చేసే సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నా. బట్ చూద్దాం అది ఎవరు చేస్తారో. ఏ తర్వాత నాకు ఒకరోజు వచ్చి ఆఫీస్‌లో నేను చాలా హడావిడిగా ఉంటే వచ్చి, "సార్ కలవాలి ఏంటి ఏంటి" అంటే, "కథ చెప్పాలి మీకు" అని. సరే వరు రా అని చెప్తే, నేను వరు వచ్చి కథ చెప్తుంది అంటే, నేను ఏం చెప్తది అసలు అని. నేను 1 ½ అవర్, 2 అవర్స్ స్టన్ అయిపోయాను కథ విన్న తర్వాత. ఎక్స్ట్రార్డినరీగా చేసింది స్క్రిప్ట్‌ని. షాక్ నేను. రేపొద్దున మీరు థియేటర్‌లో చూసి ఇదే ఫీల్ అవుతారు. నేను 100% చెప్తున్నా. ఎక్స్ట్రార్డినరీ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రార్డినరీ ట్విస్ట్ ఉంది. అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి అంటే ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది. నేను ఎక్కువ రివీల్ చేయకూడదు. ఎందుకంటే అంత ఎమోషనల్ కంటెంట్ ఉంది. అండ్ నాకు కథ చెప్తున్నప్పుడే ఎవరు 28 డేస్‌లో తీసిందని చెప్తున్నారు కదా! తీసేస్తది. ఎందుకంటే అంత క్లారిటీతో చెప్పింది. షార్ట్స్‌తో సహా. ఎక్స్ట్రార్డినరీ. వరు ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. అండ్ డెఫినెట్‌గా నువ్వు యాస్ ఎ ఆర్టిస్ట్‌గా నువ్వు ఇంక ఆల్రెడీ ప్రూవ్డ్ అది. డైరెక్టర్‌గా కూడా ఎక్స్ట్రార్డినరీ డైరెక్టర్‌గా నువ్వు అంటే ఇందాక నేను ట్రైలర్ చూసినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని మించి తీసావు. సూపర్బ్! అండ్ పూజ గారు మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా అలానే డైరెక్టర్‌గా వరు
తర్వాత సాయి కృష్ణ బ్రదర్, నేను ఇప్పుడే నేను కలవటం, మీ గురించి వింటా ఉన్నా చూస్తూ ఉన్నా, ఒక మంచి మీరు బన్నీ వాసు గారు మీరంతా ఒక గోల్డెన్ హ్యాండ్స్ అయిపోయారు. అండ్ ఇందాకే చెప్తున్నారు 9 మంది డైరెక్టర్లు అని, సూపర్ సూపర్. అండ్ మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, సరస్వతి మార్చి 6th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి, చాలా మంచి సినిమా. మళ్ళీ ఆ రోజు ఎవరు డెఫినెట్గా వచ్చి మాట్లాడతారు సినిమా గురించి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్.